నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో జోరుగా సాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. గెలుపు కోసం చెమటోడుస్తున్న ప్రధాన పార్టీలు. తెలుగు రాష్ట్రాల్లో పోంజీ స్కామ్ కేసులో 2 అరెస్ట్. డిపాజిటర్ల నుంచి 1700 కోట్లు వసూలు చేసినట్లు గుర్తింపు. మేడ్చల్లో నడి రోడ్డుపై యువకుడి దారుణ హత్య. సోదరుడే చంపించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో గుర్తింపు. సంగారెడ్డి జిల్లాలో కుమార్తెను ప్రేమించిన వ్యక్తిని చంపేసిన తండ్రి. పెళ్లై పిల్లలున్నా బాలిక వెంటబడడాన్ని తట్టుకోలేక హత్య. ప్లాట్ఫామ్ మార్పుతోనే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట. ప్రాథమిక దర్యాప్తు నివేదికలో పోలీసుల వెల్లడి. అరవై 5 రోజుల్లో 74 మ్యాచ్లతో ఐపీఎల్ 2025 షెడ్యూల్. మార్చి 22న కోల్కతా వేదికగా తొలి మ్యాచ్. హైదరాబాద్ బేగంపేటలో లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి మెమరీ ఆఫ్ ఏ సివిల్ సర్వెంట్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. లీడర్స్ కంటే కూడా ఆఫీసర్స్తో ప్రజలు మమేకమయ్యే వాళ్ళు, చెప్పుకునేవాళ్ళు. అరే మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తే మా ప్రాబ్లం సాల్వ్ అయిందని, లేకపోతే కలెక్టర్ మా దగ్గరకు వచ్చిండు, లేకపోతే మా గూడెంకి వచ్చి కలెక్టర్ గారు కూర్చొని మా సమస్యలు ఉన్నాడని గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు నేను ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అయినాక మారుమూల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, సార్ 30 సంవత్సరాల క్రితం సో కలెక్టర్ మా ఊరు వచ్చి మా సమస్యను విన్నాడు సార్, మా సమస్యను పరిష్కరించిన. ఈరోజు పదే నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా. ఐ టోల్డ్ మై చీఫ్ సెక్రటరీ టు రికార్డ్ దర్ సర్వీస్ బుక్, ఫీల్డ్ మీద పొమ్మని. అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికే హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి నాకు తెలియదు, మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ డిస్ట్రిక్ట్స్ను హోల్డ్ చేసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్సే రిచ్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత మొత్తం ఒకరి తర్వాత ఒకరు పంపించే ఫైల్లో మనం ఫైళ్ళు చూడడమే తప్ప సెక్రటరీ లెవెల్కి వచ్చారంటే, సెక్రటేరియట్ లెవెల్కి వచ్చారంటే దే డోంట్ గెట్ టు ఛాన్స్ టు ఇంటరాక్ట్ ఏ కామన్ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ పర్సన్. సో కింద వాళ్ళు ఎప్పుడైతే కింది లెవెల్లో దొరగారు ఉన్నారు, ఇక్కడ ఐపీఎస్లు సెలెక్ట్ అయినా వాళ్ళు కానిస్టేబుల్ నుంచి వాళ్ళని డ్యూటీ ఒక్కొక్క స్టెప్ నైట్ డ్యూటీ నుంచి, లేకపోతే పెట్రోలింగ్ డ్యూటీ నుంచి, సైకిల్ మీద పోయి నేర్చుకునే కాడ నుంచి ఐపీఎస్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఏంటంటే గ్రౌండ్ స్టాఫ్ లేకపోతే ఫీల్డ్ స్టాఫ్లో ఉండే సాధక బాధలతో పాటు నిర్ణయాలు కూడా ఏ రకంగా చేయాలనో వాళ్ళందరికీ కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు మరి సిస్టమ్ ఎడిపోతుందో నాకైతే తెలియట్లేదు. కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ ఫర్ దట్. ఈరోజు జరుగుతున్న పరిణామాలు, అధికారుల యొక్క వ్యవహార శైలి, నేను అందరి గురించి నేను మాట్లాడట్లేదు. చాలా వరకు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ నాకున్న కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నా. అధికారుల ఆలోచనలో విధానంలో మార్పు రావాలి. నిబద్ధత కలిగిన అధికారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది. రాగానే పోస్టింగ్ రాకపోవచ్చు, కానీ రాష్ట్రానికో ప్రజలకో ఏమన్నా చేయాలి అని నాయకుడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా నిబద్ధత అధికారి ఎక్కడున్నాడో ఎతికి మరీ పోస్టింగ్ ఇస్తాం. ఎందుకంటే మేము పర్ఫామ్ చేయాలంటే మేము డైరెక్ట్గా పర్ఫామ్ చేయడానికి ఏమి ఉండదు. మై ఆఫీసర్ హ్యాస్ టు పర్ఫామ్, దెన్ ఓన్లీ ఐ కెన్ సే సంథింగ్. నేను ఏమైనా పాలసీ డెసిషన్ చేయగలం యాజ్ ఎ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, కానీ ఇంప్లిమెంట్ చేయాల్సిన వ్యవస్థ మొత్తం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్దే. వాళ్ళే మమ్మల్ని ఎన్లైటన్ చేయాల్సింది, మాకు అవగాహన కల్పించాల్సింది, అన్ని సబ్జెక్టులలో ఏ సబ్జెక్టులో ఏముంటుంది, ఏం చేస్తే ఏమవుద్దని అవగాహన కల్పించాల్సింది అధికారులదే బాధ్యత. అలా చెయ్యాలనే అధికారులను కోరుకుంటూ, గోపాలకృష్ణ నాయుడు గారు లాంటి సీనియర్, దాదాపుగా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ టు ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ వరకు వారి అనుభవాలు ఇతర అధికారులు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అప్పుడప్పుడు సీనియర్ బ్యూరోక్రాట్స్, రిటైర్డ్ అధికారులు వీళ్ళతో ఒక ఇంటరాక్షన్ లేకపోతే ఏదైనా ఒక సెషన్ పెట్టి చేస్తే అది కొంత ఉపయోగకరంగా ఉంటుంది. అట్లాంటి కార్యక్రమాలు వీలైనంత మేరకు ఆర్గనైజ్ చేసి వాళ్ళ అనుభవాలను ఇతరులకు చెప్పడానికి అవసరమైన ఏర్పాట్లను రాష్ట్రం తరఫున ఏర్పాటు చేయమని చెప్పి మా చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తూ, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు షేర్ చేసుకుంటే, ప్రత్యక్షంగా వింటేనే వాళ్లకు అవగాహన కలుగుతుంది. చదివేంత ఓపిక, తెలుసుకునేంత
అవసరము ఇప్పుడు లేకపోవచ్చు. అప్పుడప్పుడు మీరు చిన్న చిన్న సెమినార్స్ ఆఫీసర్స్ని, పర్టికులర్గా కలెక్టర్స్ని, డిస్ట్రిక్ట్ ఎస్పీలను, ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా మనం అప్పుడప్పుడు పిలిచి వీళ్ళ అనుభవాలను మరి చెన్నారెడ్డిలో లేకపోతే ఇక్కడ మీ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ బంగ్లాలను అప్పుడప్పుడు పెట్టాల్సిందిగా, కొత్త అధికారులకు నేర్చుకోవాల్సిందిగా. 35 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ వస్తుంటారు, పోతుంటారు, మారుతుంటారు, రకరకాల ఆలోచనలతో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటారు. కానీ సివిల్ సర్వెంట్ 35 ఇయర్స్ ఈ సమాజానికి సేవలు చేయాలి. అది అత్యంత గౌరవప్రదమైన పోస్టు. ఈ గౌరవప్రదమైన పోస్టును మనం హార్డ్ వర్క్ ద్వారా లేకపోతే ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం కుర్చీలో కూర్చున్నప్పుడు ఏ విధంగా పేదోడికి సహాయం చేయాలన్న ఆలోచన చేయాలి, మనకున్న జ్ఞానాన్ని కానీ మనకున్న అధికారాన్ని బట్టి. కానీ ఏ విధంగా అడ్డేయాలి, ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, వచ్చిన ఫైల్ మీద ఏ విధంగా నెగటివ్ కామెంట్స్ రాయాలి అనే ఆలోచన తగ్గించుకొని ఒక పాజిటివ్ అప్రోచ్ ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తే చాలా కాలం గుర్తుంటారు. ఇవాళ ఈ వేదిక మీద నేను ఒక శంకరన్ గారిని, ఒక శేషన్ గారిని, ఒక మన్మోహన్ సింగ్ గారు లాంటి చాలామంది అధికారులు, నేను కొద్దిమంది అధికారుల పేర్లు నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. భవిష్యత్తులో అలా ఈ రాష్ట్రంలో అధికారుల యొక్క ప్రాధాన్యత ఉండాలి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ జోరు పెంచాయి. ప్రధానంగా 3 స్థానాల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల కోసం రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల స్థానాల్లో అభ్యర్థి గెలుపు కోసం కాంగ్రెస్ నేతలు శ్రమిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలతో తమను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు సంబంధించి పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రులు ఉపాధ్యాయ నియోజకవర్గం, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. 3 స్థానాల్లో ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. 1 పట్టభద్రుల స్థానంలోనే కాంగ్రెస్ అభ్యర్థిని బరిలో నిలిపితే 3 స్థానాల్లోనూ బీజేపీ పోటీలో ఉంది. బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంది. హనుమకొండలో ప్రచారం నిర్వహించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్లపై విమర్శలు గుప్పించారు. దేశంలో ఏ సీఎం చేయనట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారానికోసారి ఢిల్లీకి వెళ్లి హాజరు వేయించుకుని వస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ను గద్దె దించేందుకు 10 ఏళ్లు పట్టిందని, కాంగ్రెస్ పాలనపై ఏడాదిలోనే వ్యతిరేకత వస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలము. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తిరగలేని పరిస్థితి వస్తుంది. అది ఇండ్ల విషయంలో కావచ్చు, అది రోడ్ల విషయంలో కావచ్చు, నిరుద్యోగ భృతి విషయంలో కావచ్చు, ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ అమలులో వైఫల్యం కావచ్చు. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఎంతో దూరం లేదు. ప్రజలు ఇప్పటికే ఈ ప్రభుత్వం పట్ల నిరాశ, నిస్పృహ వ్యక్తం చేస్తా ఉన్నారు. కాబట్టి నువ్వు మోడీ గారి మీద మాట్లాడినా, కేంద్రం మీద మాట్లాడినా, మరొకరి మీద మాట్లాడినంత మాత్రాన మీ వైఫల్యాల నుంచి తప్పించుకోలేరనే విషయాన్ని నేను రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నాను. కేసీఆర్ ఉన్న రోజులు నేను, నా కుటుంబం ఉంటే సరిపాయ, తెలంగాణ ప్రజలు అప్పుల పాలైనా పర్వాలేదు అని ఇష్టారాజ్యంగా అప్పులు చేసి మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిలో ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఏ భూములు అమ్ముదామా, ఏ సంస్థ అప్పులు ఇస్తుందా, ఏ కొత్త కార్పొరేషన్లు పెడదామా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ కూడా ఏ ఒక్క హామీ కూడా సమర్థవంతంగా అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. 3 సార్లు 3 ఉపాధ్యాయులను ఎమ్మెల్సీలుగా గెలిపిస్తే ప్రభుత్వాలతో కుమ్మక్కై సమస్యలను గాలికి వదిలేశారని కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉపాధ్యాయ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా తపస్ ఉపాధ్యాయ అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. గజ్వేల్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటెల రాజేందర్ 10 నెలల్లోనే రేవంత్ రెడ్డిపై వ్యతిరేకత వచ్చిందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్రంలో కీలక మార్పు తీసుకురానున్నాయని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడమేంటని ఎంపీ అరవింద్తో కలిసి విమర్శించారు. ఉత్తర తెలంగాణ ప్రధానమైనటువంటి మేధావులు, విద్యావంతులకు సంబంధించిన ఎన్నిక, అది టీచర్స్ అయినా, గ్రాడ్యుయేట్స్ అయినా. దాదాపు 72 అసెంబ్లీలు, 12 పార్లమెంటు నియోజకవర్గాలను ప్రభావితం చేసే ఎన్నిక. కాంగ్రెస్ పార్టీ
అరువు తెచ్చుకొని ఒక అభ్యర్థిని బరిలోకి దించారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దీనంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. అది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి మాత్రమే అభ్యర్థి. 2 టీచర్స్ ఎమ్మెల్సీలు ఏవైతున్నాయో అటు నల్గొండ, వరంగల్, ఖమ్మం అటువైపు అభ్యర్థి లేరు. ఇటువైపు కాంగ్రెస్ అభ్యర్థి కూడా లేకుండా పోయారు. ఇక టీఆర్ఎస్ అయితే దరిదాపుల్లో వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు, విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు, దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వర్గం కాబట్టి పోటీ చేసి అబాసుపాలు కాకూడదు. మొన్ననే 17 పార్లమెంటు స్థానాలు పోటీ చేస్తే 2, 3 డిపాజిట్ దక్కినాయి. కాబట్టి ఇప్పుడు ఇంకా పరిస్థితి దారుణంగా ఉంటుందని చెప్పి వారు బరిలో నుంచే తప్పకుండా. ఇవాళ మిగిలింది భారతీయ జనతా పార్టీ 3 ప్రాంతాల్లో అభ్యర్థులు, 2 టీచర్స్ ఎమ్మెల్సీలను, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా పార్టీ పరంగా బలపరిచి నేరుగా రంగంలో దించినటువంటి ఏకైక పార్టీ అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్ ప్రచారం నిర్వహించారు. పీఆర్సీ ఇప్పిస్తానని, గురుకుల పాఠశాల సమయం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉండేలా పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ఇష్టారాజ్యంగా తరలిస్తుంటే కాంగ్రెస్ సర్కార్ చోద్యం చూస్తోందని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఎక్స్ వేదికగా మండిపడ్డారు. కృష్ణా జలాల నుంచి ఏపీ ఇప్పటికే 646 టీఎంసీలు వినియోగించిందన్న కేటీఆర్, నదీ జలాలను తన్నుకుపోతున్న రేవంత్ సర్కార్ చలనం లేకుండా ఉందని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో న్యాయం కోసం ఏర్పడిన రాష్ట్రంలో ఒక్కోటిగా అన్నిటినీ గంగలో కలుపుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని హరీష్ రావు ఆరోపించారు. ఉమ్మడి ప్రాజెక్టుల నీటి వినియోగానికి సంబంధించి కేఆర్ఎంబీ పరిధిలో ఏటా 3-మెన్ కమిటీ సమావేశం పెట్టాల్సి ఉన్నా ఈ ఏడాది ఇప్పటివరకు పెట్టలేదని మండిపడ్డారు. శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో మిగులు నిల్వలు లేకున్నా పోతిరెడ్డిపాడు, సాగర్ కుటికాల్వ ద్వారా ఏపీ నీటిని తరలిస్తూ మొండిగా వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. ఏపీ నీటి తరలింపును అడ్డుకోకపోతే సాగర్ ఆయకట్టుతో పాటు హైదరాబాద్లో తాగునీటికి సమస్యలు ఏర్పడతాయని వెల్లడించారు. పోంజీ స్కామ్ కేసులో 2 సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ కావ్య నల్లూరి, వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఓదేలను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం అరెస్టు చేసింది. పెట్టుబడుల పేరిట 6,979 మంది నుంచి 1,700 కోట్ల రూపాయలను వీరు వసూలు చేశారు. డిపాజిటర్లకు 850 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించినట్లు పోలీసులు గుర్తించారు. సేకరించిన డబ్బును 14 షెల్ కంపెనీలకు నిందితులు బదిలీ చేసినట్లు తేలింది. గత నెల 15న ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ కంపెనీ బోర్డు తిప్పేసింది. కేసులో మొత్తం 20 మందిని నిందితులుగా పోలీసులు తేల్చారు. సంగారెడ్డి జిల్లా మేగియాతండాలో దారుణ హత్య జరిగింది. కుమార్తెను పెళ్లైన వ్యక్తి ప్రేమించడాన్ని సహించలేని ఓ తండ్రి హత్యకు ఒడిగట్టాడు. బండరాయితో మోదీ హత్య చేసి అనంతరం మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాడు. మృతదేహం పూర్తిగా కాలకపోవడంతో ముక్కలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో విసిరేశాడు. సంచలనం రేపిన ఈ కేసులో నిందితుడే స్వయంగా పోలీసులకు లొంగిపోయాడు. సంగారెడ్డి పరిధిలోని గణపతి చక్కెర పరిశ్రమలో దశరథ్ అనే వ్యక్తి లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 12 నుంచి కనిపించకుండా పోయాడు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దశరథ్ భార్య రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో గోపాల్ అనే వ్యక్తి తానే దశరథ్ని హత్య చేశానని నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దశరథ్కి వివాహమై భార్య, 2 పిల్లలు ఉన్నారు. గోపాల్ అనే వ్యక్తి పొలాన్ని దుక్కిదున్నే సమయంలో అతని కుమార్తెతో దశరథ్కు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఆ బాలికతో దశరథ్ చనువుగా ఉంటున్నట్లు గోపాల్కు తెలిసింది. బాలిక చదువుకునే పాఠశాలకు కూడా దశరథ్ పలుమార్లు వెళ్లినట్లు గుర్తించారు. కుమార్తె జోలికి రావద్దని పలుమార్లు దశరథ్ని గోపాల్ హెచ్చరించాడు. తీరు మార్చుకొని దశరథ్ బాలిక చదువుకుంటున్న పాఠశాలకు వెళ్లి ఆమెను కలవడం, మాట్లాడడం చేశాడు. ఈ విషయాలను గుర్తించిన పాఠశాల యాజమాన్యం బాలిక తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. దశరథ్పై కక్ష పెంచుకున్న గోపాల్ పక్కా ప్రణాళిక రచించాడు. బాలిక ద్వారా దశరథ్కి ఫోన్ చేసి రప్పించాడు. దశరథ్ వచ్చి రాగానే కుమార్తె జీవితం ఎందుకు నాశనం చేస్తున్నావని గోపాల్తో గొడవపడ్డాడు. బండరాయితో దశరథ్ తలపై కొట్టి చంపి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మృతదేహం పూర్తిగా కాలకపోవడంతో ముక్కలుగా నరికి వివిధ ప్రాంతాల్లో విసిరేసినట్లు సమాచారం.
గోపాలిచ్చిన సమాచారంతో మెగ్యా తండా, ఈదుల తండా శివారులో ఉన్న గుట్టల్లో దశరథ్ అవయవాల కోసం పోలీసులు జల్లెడపట్టి మృతదేహం అవశేషాలను గుర్తించారు. 2 గ్రామాల్లో భారీ ఎత్తున మోహరించిన పోలీసులు ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. మతిస్థిమితం లేని బావ పేరిట జీవిత బీమా చేయించి ఆ డబ్బుల కోసం బావమరది అతడిని హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం సోమ్లా తండాకు చెందిన గోపాల్ నాయక్ పేరు మీద అతడి బావమరిది నరేష్ ఓ వాహనాన్ని కొనుగోలు చేశాడు. 3 నెలల క్రితం 25 లక్షల జీవిత బీమా చేయించాడు. బావను హతమార్చితే వాహనంపై తీసుకున్న రుణంతో పాటు జీవిత బీమా డబ్బులు వస్తాయని కుట్ర పన్నాడు. స్నేహితులతో బావను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గొంతునులిమి చంపేశాడు. అనంతరం సాధారణ మృతిగా నమ్మించేందుకు యత్నించాడు. పోలీసులు లోతుగా విచారించడంతో అసలు విషయం బయటపడింది. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని వెల్లడించారు. పానోతు గోపాల్ గత సంవత్సరం క్రితం ఇతని పేరు మీద ఒక జేసీబీ వాళ్ళ సొంత బావమరిది నరేష్ అనే అతను కొనుగోలు చేసి రీసెంట్గా ఒక 3 మంత్స్ బ్యాక్ ఇతని పేరు మీదనే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒక ఎల్ఐసి పాలసీ ఒకటి చేపించడం జరిగిందని తెలిసింది. ఇతని పైన తీసుకున్న ఇన్సూరెన్స్ తర్వాత ఆ లోను జేసీబీ లోను మాఫీ అవుతుందనే ఉద్దేశంతో మృతుడిని నరేష్ అండ్ ఇంకొక అతనితో సహాయంతో గొంతు నులిమి చంపినట్టుగా విచారణలో తేలింది. నిందితుడి కోసం వెతుకుతున్నాము, రాగానే వివరాలు తెలియజేస్తాం. జనగామలో కారు బీభత్సం సృష్టించింది. సూర్యాపేట రోడ్డులో అతివేగంతో అదుపు తప్పిన కారు రోడ్డు పక్కన 8 బైకుల మీదకు దూసుకెళ్లింది. దీంతో ఒకరికి తీవ్ర గాయాలు కాగా 4గురికి స్వల్ప గాయాలయ్యాయి. కారులోని యువకులను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కారు బీభత్సంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. రైళ్ల ఆలస్యం కారణంగా ప్లాట్ఫామ్పై రద్దీ పెరిగి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ తొక్కిసలాటలో మృతుల సంఖ్య 18కి పెరగ్గా 15 మంది ప్రయాణికులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. లోక్నాయక్ జయప్రకాష్ ఆసుపత్రికి 15 మృతదేహాలను తీసుకెళ్లినట్లు ఢిల్లీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అతిషి చెప్పారు. మృతుల్లో 14 మంది మహిళలు ఉన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు గందరగోళానికి ముందు ఏం జరిగిందో తెలుసుకోవడానికి రైల్వే స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నట్లు చెప్పారు. 14, 15 ప్లాట్ఫామ్లపై ప్రయాగ్రాజ్ రైళ్ల కోసం భారీ సంఖ్యలో ప్రయాణికులు రావడంతో తొక్కిసలాట జరిగింది. అధికారిక వర్గాల సమాచారం రైలు ప్లాట్ఫామ్ మార్పుపై తప్పుడు ప్రకటన గందరగోళాన్ని సృష్టించి తొక్కిసలాటకు దారితీసిందని తెలుస్తోంది. స్టేషన్ వద్ద భారీ రద్దీ కారణంగా ఊపిరాడక అనేక మంది మూర్ఛపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతదేహాలను తరలించిన ఎల్ఎన్జేపీ ఆసుపత్రి వెలుపల భారీగా పోలీసులను మోహరించారు. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని రైల్వే శాఖ ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి 2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయలు ఇస్తామని తెలిపింది. క్షతగాత్రులను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా, ఆపద్ధర్మ సీఎం అతీషి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, మంత్రులు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణకు రైల్వే శాఖ 2 సభ్యులతో స్వతంత్ర కమిటీ వేసింది. మహానటుడు నందమూరి తారక రామారావును వెండితెరకు పరిచయం చేసిన నిర్మాత, నటి సి కృష్ణవేణి ఇక లేరు. వృద్ధాప్య సంబంధ సమస్యలతో 101 ఏళ్ల కృష్ణవేణి ఫిల్మ్నగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. బాలనటిగా సినీ రంగంలో ప్రవేశించిన ఆమె 1949లో మన దేశం సినిమా ద్వారా ఎన్టీఆర్ను వెండితెరకు పరిచయం చేశారు. అనంతర కాలంలో తెలుగు, తమిళ, కన్నడలో కథానాయికగా 15కు పైగా చిత్రాలలో నటించారు. కీలుగుర్రం, బాలమిత్రుల కథ వంటి చిత్రాలలో పాటలు పాడారు. సినీ రంగానికి చేసిన సేవలకు రఘుపతి వెంకయ్య, ఎన్టీఆర్ అభినవ అవార్డులు అందుకున్నారు. సినిమా నిర్మాణ రంగంలో అడుగుపెట్టాలనుకునే వాళ్లకు కృష్ణవేణి చేతుల మీదుగా డబ్బులు తీసుకుంటే కలిసొస్తుందని చాలామంది హైదరాబాద్ ఫిల్మ్నగర్లోని కృష్ణవేణి నివాసానికి వచ్చి కలిసి వెడుతుండేవారు. ఆమె మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. స్టూడియో అధినేతగా, నిర్మాతగా కృష్ణవేణి తెలుగు సినీ కీర్తిని చాటారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, ఏపీ మంత్రి నారా లోకేష్ కొనియాడారు. ఎన్టీఆర్ నట జీవితానికి తొలి అవకాశం ఇచ్చిన కృష్ణవేణి మృతిపై సినీ నటుడు బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరై కడసారి నివాళులర్పించారు. అనంతరం అశ్రునయనాల మధ్య మహాప్రస్థానంలో మనవరాలు అర్చన, అమ్మమ్మ కృష్ణవేణికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.